చెప్పండమ్మా. మధు అనే వస్తున్నాడు, జాగ్రత్త. నేను చూసుకుంటానమ్మా, మీరేం టెన్షన్ పడకండి. మూడు గంటలకి ఇంకొక నిమిషం ఉంది మనసి. మృదుల రాదు, ఈ వ్రతం జరగదు. పోయిందేదో అట్నుంచట్టే పోవాలి. మళ్ళీ అది నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. అప్పుడు చేస్తా ఈ వ్రతం ప్రశాంతంగా. తనయ్య, అన్నయ్యకి ఫోన్ చేయమ్మా. మృదుల, మృదుల, ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయా? రండి, పూజ ప్రారంభిద్దాం. కూర్చోమ్మా. అమ్మా, దంపతులు ఇరువురు పేర్లు గోత్రాలు చెప్పండి. నా భార్య మృదులాదేవి, భరద్వాజ గోత్రం. నా భర్త మధుసూదన్ రావు, మృదులాదేవి, భరద్వాజ గోత్రం. బాబు, తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వదించు బ్రాహ్మణి. ఇక మీ కుటుంబానికి ఏ ఆపద కలగకుండా ఆ భగవంతుని అండదండ ఉంటాయి. కానీ చెప్పింది గుర్తుంది కదా, ఇంటి కోడలి చేత కన్నీళ్లు పెట్టించొద్దు, కష్టాలు కొని తెచ్చుకోవద్దు. బ్రాహ్మణీదేవి, తొందరలోనే శాంతి ముహూర్తం పెట్టించండి. వంశాన్ని ఉద్ధరించే వారసుడు పుడతాడు. తేజస్సులో, పేరు ప్రతిష్టల్లో మిమ్మల్ని మించిపోయేవాడు పుడతాడు. శుభమస్తు. శాంతి ముహూర్తం పెట్టాలే నీకు? బ్రాహ్మణి అమ్మా,
ఏంటివే నువ్వు శని పట్టుకున్నట్టు ఇలా పట్టుకున్నావు? అసలు నిన్ను కోడలనుకోవడమే దరిద్రం అనుకుంటే నీకు పుట్టబోయే ఇంకో దరిద్రాన్ని వారసుడని ఎలా అనుకుంటాను? భారతీదేవి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసినా మన కుటుంబ విషయాల్లో గురువు గారిని ఇన్వాల్వ్ చేసినా ఈసారి మాట్లాడడానికి నేనుండను. నా సేవ ఉంటుంది. వదినా, వద్దు. ఎవరేం చేసినా ఎన్ని చెప్పినా నా కోడలు మానసినే. ఎలా చేసుకోవాలో నా ప్లానింగ్ నాకుంది. దాన్నెవ్వరూ ఆపలేరు. వదినా, వదినా. అమ్మా మృదుల, అయ్యగారు. ఏంటమ్మా జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? అయ్యో, అదేం లేదు అయ్యగారు. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఉన్నా దాన్ని బయట పెట్టకపోవడం నీ గొప్పతనం. ఇంత బాధలోనూ ఒక్క విషయం మాత్రం చాలా సంతోషం కలిగించిందమ్మా. ఎంత బాధ కలిగినా, ఎవరెన్ని మాటలన్నా భార్యాభర్తల బంధానికి విలువిచ్చి ఒకరికోసం ఒకరు నిలబడ్డారు చూడు, చాలా సంతోషంగా అనిపించిందమ్మా. కాని ఆ బంధానికి ప్రేమ కూడా తోడైతే ఇంకా బావుంటుంది కదమ్మా. మీ మాటల బట్టి నాకోటి అర్థమైందమ్మా. మీరు బంధానికి కట్టుబడున్నారే కాని నీ మనసులో మధు లేడు, మధు మనసులో నువ్వు లేవు. నిజమే కదమ్మా. నిన్ను కాపాడేనన్న ఆలోచనలో వాడు, మానసి కోసం ఆలోచిస్తూ నువ్వు. మనుషులు దగ్గరగానే ఉన్నా మనసులు మాత్రం దూరంగానే ఉండిపోయాయి. ఇప్పటి వరకు మీరేం ఆలోచించినా ఇక నుంచి మీ ఆలోచనలు మారాలి. ఒకరి కోసం ఒకరు ఆలోచించాలి. ఒకరి మనసులో ఒకరికి చోటుండాలి. ఒకరంటే ఒకరికి ప్రాణంలా ఉండాలి. లేదంటే భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు. అయినా నిన్ను కాపాడడం కోసమే నీ మెడలో తాలి కట్టాడని ఎందుకు అనుకోవాలి? మిమ్మల్నిద్దరినీ ఒక్కటి చేయడం కోసం ఆ భగవంతుడే నీకా పరిస్థితి కల్పించాడని ఎందుకు అనుకోకూడదు? అవును, అదే నిజం. మీది దేవుడు కలిపిన జంట, ఒకరి కోసం ఒకరు పుట్టిన జంట. నీ భర్తన్న ప్రేమతో ఒక్కసారి దగ్గరకు తీసుకొని చూడు, మీ లోకమే మారిపోతుంది. మీ అనుబంధం ఆప్యాయతలు చూసి బ్రాహ్మణి మనసు కరుగుతుంది. అసలు మీరిద్దరూ దగ్గరైతే అందరూ మీకు దగ్గరవుతారు. అర్థం చేసుకోమ్మా. ప్రేమ మనసులో ఉంటే సరిపోదు, మాటల్లో ఉండాలి. ఎదుటివారి మనసుకు తెలియాలి. అలాగే అయ్యగారు. అయ్యగారు కాదు, మావయ్య అని పిలు. ఏమైందమ్మా? ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నన్నొక సమస్యలో ఎక్కడ చూస్తారోనని చాలా భయపడిపోయాను. కానీ ఎంత జాలి చూపిస్తున్నారు. జాలి చూపించడం కాదమ్మా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఇవన్నీ చెప్పడం నా బాధ్యత.
మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకదే చాలమ్మా. సరే మావయ్య. నువ్వు ప్రేమతో మధుని దగ్గరకు తీసుకుంటే వాడు ప్రపంచాన్ని జయిస్తాడమ్మా. జాగ్రత్త. మధుగారు, ఏమైందండి? ఎందుకు అవన్నీ తీసేస్తున్నారు? అవి మీ ప్రాణం కదా. ఇన్నాళ్ళు ప్రాణం అనుకున్న మనిషి నిజం కాదు మృదుల. ఇప్పుడు ఆ నిజం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మృదుల, ఇన్నాళ్ళు ఇవి మానసి నా కోసం రాసింది అనుకున్నాను, కానీ రాసింది ఇంకెవరో. ఎవరు రాస్తే ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. అందుకే నేను మానసిని అడగలేదు. మానసికి సంబంధించి ప్రతిదీ నీకు తెలుసు. అయినా సరే నిన్ను అడగదలుచుకోలేదు మృదుల. ఎందుకంటే మన జీవితంలోకి మరొకరికి చోటు ఉండకూడదు. అయ్యో మధుగారు, వేరొకరు కాదు, అది నేనే. మిమ్మల్ని మనసు నిండా నింపుకొని మీకోసం కలలు కంటూ వాటిని రాసింది నేనే. మీ మనసులో ఉన్నది కూడా నేనే. ఏం ఆలోచిస్తున్నావు మృదుల? నేనేమన్నా తప్పు చెప్పానా? నా మనసులో నీకు తప్పించి మరొకరికి చోటు ఉండదు మృదుల. మృదుల, నీకు విలువ ఇవ్వడం అంటే నీకు కష్టం కలగకుండా చూసుకోవడం మాత్రమే కాదు, మనిషిగా తోడుండడం మాత్రమే కాదు, మనసుతో ఉండాలి. ఆ మనసులో నువ్వే ఉండాలి. ఒక భర్తగా నీ ప్రేమను గెలుచుకుంటాను మృదుల. నేనే ఆ పాటలు రాశానంటే ఒక్క క్షణంలో నా ప్రేమ మీదవుతుంది. లేదు, భార్యగా మీ మనసు గెలుచుకుంటాను. ఈ గుండెల్లో ప్రేమ నీ మనసుకు చేరేలా చేస్తాను మృదుల. మధు మధు ఇంటూ మృదుల ఈక్వల్ టు మధు మృదుల
మావయ్య తానయ్య ఇవిగో నీకు పాలు తీసుకో. పుత్తడి బొమ్మలా ఉన్నా వదినా. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా ఉంది. డాడీ సూపర్ కదా. చెప్పండి అమ్మా. ఏం చేస్తుందా చెత్త మొహంది? గదిలోనే ఉందమ్మా. ఓ తిప్పుకుంటూ కాఫీలు టీలు ఇస్తుంది. మధు అన్న ఏం చేస్తున్నాడు? స్నానానికి వెళ్ళినట్టున్నారమ్మా. స్నానం చేస్తున్నాడా? అవును, పెద్దమ్మ ఇంట్లోనే ఉంది కదా? కిందే ఉన్నారమ్మా, ఏదో లెక్కలు చూస్తున్నారు. సరే అయితే వెంటనే వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాల్స్ క్లోజ్ చేయి. బాత్రూంలో నీళ్లు రాకూడదు. అయ్యో, మధుబాబు గారు స్నానం చేస్తున్నారమ్మా, నీళ్ళు కట్టమంటున్నారేంటి? మూసుకొని చెప్పింది చెయ్యి. సూపర్ అమ్మా. ఈ దెబ్బకి అమ్మగారు దాని గోప గొయ్యమనిపిస్తారు. ఇప్పుడే కట్టేస్తానమ్మా. కట్టేశానమ్మా. వెరీ గుడ్. పోయి ఏం జరుగుతుందో చూడు. వాటర్ అయిపోవడం ఏంటి? పొద్దునే మోటార్ లేదా ఏంటి? మృదులా, మృదులా, మృదులా. మృదులా, ఏమైందండి? వాటర్ రావడం లేదు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. కొంచెం త్వరగా తీసుకురావా? ఏం జరుగుతుంది అక్కడ? అది లోపలికెళ్ళిందా? అబ్బా, పక్కనే చూసినట్టు చెప్తున్నారు. ఇప్పుడే లోపలికెళ్ళింది అమ్మాయి గారు. వెళ్ళి పెద్దమ్మకి చెప్పు, ఇద్దరు బాత్రూంలో ఉన్నారని. సూపర్ అమ్మాయి గారు. అమ్మగారు, అమ్మగారు.